హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్లాట్ రేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. నార్మల్గా మీరు ఉంటారు, ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే రెడ్యూసింగ్ బ్యాలెన్స్ అంటే మనము లోన్ అమౌంట్ కట్టినప్పుడల్లా మన లోన్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ తగ్గుతూ ఉంటుంది. సో నెక్స్ట్ టైము ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు తగ్గిన బ్యాలెన్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు. నా సినారియో చూస్తే లోన్ అమౌంట్ 1,00,000, 3 years టర్ము, 12% పర్ యానము, ఈఎంఐ 3778 ఫ్లాట్ పద్ధతిలో. ఓకే, సో ఎవ్రీ మంత్, సో ఫస్ట్ మంత్ కస్టమరు 3778 కట్టాడు. ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేశాను? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ 1,00,000 ఇంటూ 12% డివైడెడ్ బై 12 months ఎంత వచ్చింది? 1000 రూపీస్. సో కస్టమర్ కట్టింది 3778, ఇంట్రెస్ట్ 1000 రూపాయలు తీసుకున్నాను. దీన్ని మిగిలింది ప్రిన్సిపల్కి అడ్జస్ట్ చేశాను. యాక్చువల్గా అమౌంట్ ఎంత ఉందనండి? 1,00,000 ఉంది అవుట్ స్టాండింగ్. సో ఇంట్రెస్ట్ పోగా ఎంత మిగిలింది? 2778 మిగిలింది. సో 9772 అనేది ఇప్పుడు అవుట్ స్టాండింగ్. నార్మల్గా అయితే నెక్స్ట్ మంత్ సెకండ్ మంత్ కస్టమరు 3778 కట్టాడు. నార్మల్ సినారియో అయితే ఇంట్రెస్ట్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? 97 ఇంటూ 12% డివైడెడ్ బై 12. సో 972 రూపీస్ రావాలి యాక్చువల్గా ఇంట్రెస్ట్ అనేది. కానీ మీరు చూస్తే ఫ్లాట్ పద్ధతిలో ఇంట్రెస్ట్ 1000 రూపాయలే ఉందండి. అంటే ఏం చేస్తున్నారు? అవుట్ స్టాండింగ్ వాల్యూ తగ్గినా సరే ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ విల్ బీ క్యాలిక్యులేటెడ్ ఆన్ ది లోన్ అమౌంట్. లోన్ అమౌంట్ మీద క్యాలిక్యులేట్ అవుతుంది, అవుట్ స్టాండింగ్ మీద క్యాలిక్యులేట్ అవ్వట్లేదు. సో మీరు లోన్స్ తీసుకునేటప్పుడు 5% ఫ్లాట్ రేటు, 6% ఫ్లాట్ రేటు, వెహికల్ లోను మీరు 6% అని చూశారు కానీ పక్కన ఫ్లాట్ రేట్ చూడలేదు. సో ఈ 6% అనేది ఆల్మోస్ట్ ఆల్ 11 to 12% వర్కౌట్ అవుతుంది. 10% ఫ్లాట్ రేట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు 20% వరకు కడుతున్నట్టు ఇంట్రెస్ట్. మీరు చూసారంటే 36 months మీరు 1000 రూపీస్ ఇంట్రెస్ట్ కడుతున్నారు. మీరు మీ అవుట్ స్టాండింగ్ ప్రిన్సిపల్ తగ్గిపోయినా సరే వాళ్ళు మటుకు ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ మీద ఛార్జ్ చేస్తున్నారు. మీరు లోన్ పూర్తిగా కట్టేంత వరకు వాళ్ళు ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ 1000 రూపాయలు వేస్తారు. సో దానివల్ల ఫ్లాట్ రేట్లో ఈఎంఐ ఎక్కువగా ఉంటుంది. అదే కనుక నార్మల్ రెడ్యూసింగ్ మెథడ్లో మీరు కనుక లోన్ తీసుకుంటే మీ ఈ సేమ్ 12%కి మీకు వచ్చేది ఈఎంఐ 3321. కానీ ఫ్లాట్ రేట్లు అయితే మీరు ఎంత కడుతున్నారు? 3778. సో వీటి డిఫరెన్స్ ఎంత? సో ఫ్లాట్ రేట్లో ఎవ్రీ మంత్ 475 రూపీస్ ఎక్స్ట్రా కడుతున్నారు ఈఎంఐ. సో ఇంటూ 36 months వేస్తే ఓవరాల్గా 3 yearsలో 16,000 ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ కడుతున్నారు. కాబట్టి ఫ్లాట్ రేట్ అన్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ తక్కువ రేట్ చూసుకోండి. ఫ్లాట్ రేట్ 5%, 6% అలా ఉంటే లోన్స్ తీసుకోండి. సో అది 10%, 11% వరకు వర్కౌట్ అవుతుంది. అదే మీరు కనుక 11%, 12%లో కనుక ఫ్లాట్ రేట్ తీసుకుంటే అది ఆల్మోస్ట్ ఆల్ 23, 24% వరకు వర్కౌట్ అవుతుంది. సో రెడ్యూసింగ్ బ్యాలెన్స్కి ఫ్లాట్ రేట్కి చాలా డిఫరెన్స్ ఉందండి. రెడ్యూసింగ్ బ్యాలెన్స్లో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఫ్లాట్ రేట్లో ఆల్వేస్ వాళ్ళు లోన్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు ఫర్ ది ఎంటైర్ పీరియడ్. థ్యాంక్స్ అండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.